హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే అదిరిపోయే బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్గా కానీ చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ కరిగాక ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని అందులోకి ఒక బ్రెడ్ అయితే వేసి 2 పక్కల దోరగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడం కోసం 2 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాము. 2 బ్రెడ్స్ కి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. 2 కోడిగుడ్లని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర వేసేసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా బీటర్తో అయితే మనం బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అండ్ వీటితో పాటు కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ వీటితో పాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అది మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా ఉండేలాగా వేసి తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉంటాయి చూసారా, ఆ బ్రెడ్ అయితే వేసేసేయాలి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా మళ్ళీ ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత దీనిపైన మనం ఒక మూత తీసుకుని ఆ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇది కాసేపు అయితే వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు అట్లోస్తో ఈ ఆమ్లెట్ని అయితే మనం రివర్స్లోకి తిప్పాలి. ఇప్పుడు 2 వైపులా వేగాలి కాబట్టి సో ఇలా తిప్పేస్తే మనకి ఇలాగా గోల్డెన్ కలర్లో బాగా వేగుతుంది అనమాట. హాఫ్ బాయిల్ టైప్లో తినే వాళ్ళు అయితే మనం కొద్దిగా వేగితేనే మనం తినేయచ్చు, కాకపోతే బాగా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. 2 వైపులా మనం తిప్పుకుంటే అప్పుడు 2 వైపులా బాగా వేగి క్రిస్పీగా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది. ఇందులోకి కొద్దిగా టమాటో సాస్ అయితే వేసుకుని ఒక పీస్ తీసుకుని సాస్లో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది. మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.